రాజయోగ జీవన విలువలు. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. అన్నయ్య, మనం ఒక గమ్యానికి చేరుకోవాలంటే ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఉపాయాలు ఉన్నాయా అన్నయ్య? ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు చాలా మంది రష్ ఉంది సిటీలలో కొన్ని చోట్ల. మనం ఆ సమయంలో ఏం ఆలోచిస్తాం? వేరే దారి ఏమన్నా చూసుకుందాం, షార్ట్ కట్ చూసుకుంటాం కదా. ఒకవేళ అది కూడా కావట్లేదు, బాగా ఇరుక్కపోయాము, చాలా మంది వేల బండ్లు ఉన్నాయి, ప్రశాంతంగా కూర్చుంటాం. భగవంతుడా మీరే క్లియర్ చేయండి, అప్పుడు మేము వెళ్తాం, ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రశాంతత అది దాని ఏమంటే జబర్దస్తిగా వచ్చేసింది. కానీ మనకు మనం అర్థం చేసుకున్నట్లయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది, కొంచెం బాగుంటుంది. అంటే బాగుంటుంది ఎక్కడంటే నా ఆలోచన ఇది జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడి ఏరియాకి అహ్మదాబాద్ ఏరియాకి కొన్ని ఏరియాలకి డిఫరెంట్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. వ్యక్తి ఆలోచిస్తాడు, ఈ సమయంలో మనం కనుక వెళ్తే ఇరుకపోవచ్చు, కాబట్టి కొంచెం దూరం అయినా పర్వాలేదు, మనం ఇలాగ వెళ్ళిద్దాం అని ఆలోచిస్తాం. పోనీలే లక్ ఈరోజు క్లియర్ అయితే ఓకే, లేకుంటే రోజు మాదిరిగా ఇలాగనే ఇరుక్కపోతే ఇంకా తప్పదులే అని మనసులో అనుకున్నాం అనుకోండి, ఇంతగా మనం ఉండదు. ఇంకా కొన్ని విషయాలు ఎలాగుంటాయి అంటే, అరే ఇది రోజు విషయమే, మీరేమనుకోకండి, మేమైతే రోజు చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, ఇది కామన్ మా కోసం, వాళ్ళలాగా మనసులు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది రోజు కదా. కానీ అలవాటు అయిపోయినా సరే ఒకటేమో తిట్టుకోవడం, ఒకటేమో పోనీలేరు బాబు ఇది జరిగేదే ఉంది కాబట్టి మన మనసుని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, మన స్థితిని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి. చూడండి, సంకల్పాల నుండి దీని ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. మరి ఎంత పెద్ద నష్టం. ఎదుటివాడు 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 అని అంటారు, ఈ డైలాగ్స్ అందరూ అంటారు.